ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామ పేరిట మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, బాగున్నారా? దేవునికి స్తోత్రం. ప్రతి దినం మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మీ సమస్యల కోసం ప్రతి దినము దేవుని సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి దినం వేకువజామున కొండ మీదకి వెళ్ళి మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మీకేమైనా సమస్యలు ఉంటే మాకు తెలియపరచండి. మీ కొరకు మేము వ్యక్తిగతంగా ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సమయంలో వాక్యం వినే ముందు ఒక పాట విందామా? నింపుము దేవా మహిమకితో, నింపుము మమ్ము పరిశుద్ధాత్మతో. ప్రభు నింపుము మమ్ము పరిశుద్ధాత్మతో. నింపుము దేవా మహిమకితో, నింపుము మమ్ము పరిశుద్ధాత్మతో. ప్రభు నింపుము మమ్ము పరిశుద్ధాత్మతో. నింపుము దేవా మహిమకితో. అభిషేకించుము నీ ఆత్మతో, అభిషేకించుము నీ శక్తితో. అభిషేకించుము నీ ఆత్మతో, అభిషేకించుము నీ శక్తితో. అభయము నిమ్ము నీ సేవలో, ఆదరించుమయ నీ ఆత్మతో. అభయము నిమ్ము నీ సేవలో, ఆదరించుమయ నీ ఆత్మతో. మమ్ము ఆదరించుమయ నీ ఆత్మతో. నింపుము దేవా మహిమక్తితో, నింపుము మమ్ము పరిశుద్ధాత్మతో. ప్రభు నింపుము మమ్ము పరిశుద్ధాత్మతో. నింపుము దేవా మహిమగ్నితో. మార్గము పయనించి పాపిని నన్ను ఇలా పరికించి. పాపపు మార్గము పయనించి పాపిని నన్ను ఇలా పరికించి. భావనాత్మని కార్యము చే పరిశుద్ధునిగా చేసితివి. పావనాత్మని కార్యము చే పరిశుద్ధునిగా చేసితివి. మమ్ము పరిశుద్ధునిగా చేసితివి. నింపుము దేవా మహిమక్తితో, నింపుము మమ్ము పరిశుద్ధాత్మతో. ప్రభు నింపుము మమ్ము పరిశుద్ధాత్మతో. నింపుము దేవా మహిమక్తితో. వరములతో నీ స్వాస్యమును వర్ధిల్లగను చేయుమయా. వరములతో నీ స్వాస్యమును వర్ధిల్లగను చేయుమయా. ఫలములతో నీ సంగమును ఫలింపగా చేయుమయా. ఫలములతో నీ సంగమును ఫలింపగా చేయుమయా. మమ్ము ఫలింపగా చేయుమయా.
రబ్బుని స్వరం వారు నిర్వహించు కుటుంబ ఆశీర్వాద స్వస్థత కూడిక అందరూ ఆహ్వానితులే. తేదీ 2016 ఫిబ్రవరి 19వ తారీఖున అనగా శుక్రవారం, ఒక్కరోజు మాత్రమే. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ పి. అనిల్ కుమార్ గారు, టీవీ వర్తమానికులు. దేవునిచే పిలువబడి పరిశుద్ధాత్మచే అభిషేకించబడిన దైవజనులు ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతముగా ప్రార్థించబోచున్నారు. స్థలం ఎన్జిఓస్ కళ్యాణ మండపం, తాలూకా ప్రక్కన, తెనాలి. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు మొదటి ఆరాధన, సాయంత్రం 6 నుండి 9:30 వరకు రెండవ ఆరాధన. రండి, దైవ దీవెనలు పొందండి. ప్రియా దేవుని బిడ్డలారా, పాట విన్నారు కదా, దేవునికి స్తోత్రం. అక్కడే నేను ప్రతిదినం మీకోసం ప్రార్థన చేస్తున్నాను. దేవుడు గొప్ప కార్యములు చేస్తున్నాడు. ఎయిడ్స్ రోగులను స్వస్థపరుస్తున్నాడు. క్యాన్సర్ రోగులు స్వస్థపరచబడుతున్నారు. పక్షవాయు రోగులు కూడా స్వస్థ పొందుకొని మీటింగ్కి వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా స్వస్థత పొందుకొని వెళుతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, కారణం ఏంటంటే ప్రార్థన. మీకేమైనా సమస్యలు ఉంటే మాకు తెలియచేయండి, మీటింగ్కి రండి. దేవుడు గొప్ప అద్భుతములు చేస్తున్నాడు. పక్షవాయువులను స్వస్థపరుస్తున్నాడు. వచ్చిన వారు ఎవరిని కూడా ఒట్టిగా పంపకుండా ప్రతి ఒక్కరి పట్ల దేవుడు కార్యం చేస్తున్నాడు. తెనాలిలో వచ్చిన వారందరినీ ప్రభువు ముట్టి స్వస్థపరిచినారు. ఎవరు ఒట్టిగా తిరిగి వెళ్ళలేదు. అదే దేవుడు మరలా తెనాలిలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఫిబ్రవరి నెల 19వ తారీఖున తెనాలిలో ఎన్జిఓస్ కళ్యాణ మండపంలో కుటుంబ ఆశీర్వాద స్వస్థత కూడికను ఏర్పాటు చేశాను. ఆ కూడికకు మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాను. వేదనలతో ఉన్నవారు, బాధలతో ఉన్నవారు, శోధనలతో ఉన్న, అనారోగ్యముతో ఉన్నవారు, సమస్యలతో కొట్టుకులాడుతున్నవారు, దేవుని వాక్యంకు ఎదురు చూస్తున్నవారు, రక్షించబడాలని ఆశ కలిగిన వారు తెనాలిలోనికి రండి. తెనాలిలో గొప్ప అద్భుతములు ప్రభువు చేయబోతున్నాడు. గడిచిన నెలలో మీరు చూస్తున్న అద్భుతాలన్నీ కూడా తెనాలిలో జరిగిన అద్భుత సాక్ష్యాలే. మరలా అదే దేవుడు అదే ప్రాంతంలో గొప్ప అద్భుతాలు చేయబోతున్నాడు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, తెనాలి పరిసర ప్రాంత చుట్టుపక్కల ప్రజలందరికీ ఆహ్వానిస్తున్నాను. ఫిబ్రవరి మాసము 19వ తారీఖున కుటుంబ ఆశీర్వాద స్వస్థత కూడిక తెనాలిలో నిర్వహిస్తున్నాను. ఆ కూడికి మనందరూ ఆహ్వానిస్తున్నాను. రండి. మొదటి ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, రెండవ ఆరాధన సాయంత్రం 6 నుండి 9:30 వరకు జరుగుతుంది. కనుక ముఖ్య గమనిక ఏమిటంటే, ఎవరు వచ్చినా రాకపోయినా నేను సమయానికే కూడిక ముగించడం నాకు అలవాటు. కనుక సమయమును పాటించండి. స్వస్థత కావలసిన వారు, రక్షణ కావలసిన వారు, బాధల్లో వేదనలో ఉన్నవారు సమయముకు రండి. మీరు సమయానికి ఇంటికి వెళ్ళిపోతారు. నేను మీకోసం ఎదురు చూసే దైవ సేవకుడిని కాను. నా దేవుని కోసం ఎదురు చూసే దైవ సేవకుడిని, ప్రజల కోసం ఎదురు చూస్తే పాటలు పాడుతూ ఉండే దైవ సేవకుడిని కాను. నేను నా దేవుని కోసం ఎదురు చూస్తాను. ఆయన వస్తాడు, వచ్చిన వారు ముట్టుతాడు, వెళ్ళిపోతాడు. ఎందుకంటే స్వస్థపరిచేది నేను కాదు. నాలో అద్భుతాలు జరగవు, నా ప్రభు అద్భుతాలు చేసే దేవుడు. కనుక మీరు సమయానికి రండి. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఈ సమయంలో వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనలు 37వ అధ్యాయము 9వ వచనమును చదువుకుందాం. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు. ఈ వాక్యము కోసం ప్రార్థన చేసుకుందాం. తలవంచుదాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, ఈ సమయంలో తండ్రి ఈ వాక్యము ద్వారా మీరు నాతో మాట్లాడండి. అదే రీతిగా ప్రభా, నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. నన్ను కేవలం తండ్రి మీ నోటి బురుగా మాత్రమే వాడుకొని సమస్తమైన మహిమలు, ఘనతలు, ప్రభావాలు మీరే పొందుకోమని, నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని తండ్రి బిడ్డలతో మీరే మాట్లాడమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి మీ సువార్తను ప్రకటిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఇక్కడ గొప్ప మాటను నీకు నాకు తెలియచేస్తున్నాడు. చూడండి, ఎంత చక్కని మాట ప్రభు నీకు నాకు తెలియచేస్తున్నాడు. కీడు చేయువారు నిర్మూలమగుదురు అని రాయబడి ఉన్నది. కీడు చేయువారు నిర్మూలమగిపోతారంట. ఎవరు కీడు చేయువారు? కీడు అనగా ఏమిటి? కీడు ఏమిటంటే నీకు నాకు చేసేది కాదు, కానీ దేవుడు చేసేదే కీడు. ఆ కీడేంతో తెలుసా? నిత్య అగ్నిగుండం. చాలామంది అంటారు, చనిపోయిన వ్యక్తులు
వారి కుటుంబ సభ్యులు ఎవరైనా ఇంటికి వస్తే మా కీడు, దినం చేయకపోతే కీడు, రోజులు చేయకపోతే మా కీడు, లేకపోతే నిద్ర చేయకపోతే కీడు, లేకపోతే ఆచార సాంప్రదాయాలు చేయకపోతే కీడు అని బ్రతుకుతూ చస్తూ ఉంటారు. అది కాదు కీడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నరకంలో పడటమే గొప్ప కీడు. దానికి మించిన కీడుకి లేనే లేదు. ఈ లోకంలో జరుగుతున్న కీడు నుండి ఎవరైనా తప్పిస్తారు కానీ దేవుడిచ్చి ఉగ్రత నుండి ఎవరు తప్పించలేరు. అది నిజమైన కీడు. ఆ కీడు నుండి ఎవరు వెళ్ళి తప్పించుకోలేరు. అందుకే ప్రియ దేవుని బిడ్డారు, ఇక్కడ మాట దేవుడు చెప్తున్నాడు, కీడు చేయవారు నిర్మూలమగుదురు. ఎవరంటే వాడు సాతాను. దేవుడు ఎప్పుడు కీడు చేయడు, ఆయన మేలు చేసే దేవుడు. కీడు చేయవాడు ఒక్కడే సాతాను. వాడు నీకు కీడు చేస్తాడు, నీ జీవితాన్ని పాడు చేస్తాడు, నీ కుటుంబాన్ని పాడు చేస్తాడు, నీ కలిగిన సమస్తమును ఊడ్చేస్తాడు వాడు. ఎందుకంటే వాడు బ్రతికే కీడు చేసే మనస్తత్వం. వాడు ఎవరికి మేలు చేయడు. వారితో సహవాసము చేసిన వారు కూడా మేలు పొందడు కానీ కీడును అనుభవిస్తారు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక దినములు చేయబోతే కీడు కాదు కానీ, చచ్చిన వారి ఇంటికి వస్తే కీడు కాదు కానీ, చనిపోయిన కుటుంబ సభ్యులు నీ ఇంటికి వస్తే కీడు కాదు. వారిని ఆదరించాలి, ఓదార్చాలి. వారిని ద్వేషిస్తే, నిందల పాలు చేస్తే నీవు కూడా సాతాను అయిపోతానని జ్ఞాపకం చేసుకో. సాతాను గారు చేసే పని అదే. వాడేం చేస్తాడో తెలుసా? బాధలో ఉన్నవాడిని నిందిస్తాడు, బాధలో ఉన్నవాడిని ద్వేషిస్తాడు, బాధలో ఉన్నవాడిని బాధ పెడుతూ ఉంటాడు. నువ్వు అదే పని చేస్తుంటే వాడికి నీకు తేడా ఏంటి? ప్రియా దేవుని బిడ్డ, దేవుని బిడ్డలు దేవుని బిడ్డలుగా బ్రతకాలి, సాతానుగా బ్రతకకూడదు. వారితో సహవాసము చేస్తే వచ్చింది నీకు కీడు. కీడు చేయవానితో నువ్వు సహవాసం చేస్తున్నావు కనుక నీ ఎరుగు పొరుగు వానికి నువ్వు కీడు చేస్తున్నావు. కీడు చేసేవానితో నువ్వు జీవిస్తున్నావు కనుక నీ బ్రతుకు, నీ ఆలోచన, తలంపంతా కీడు కలిగిన మనస్సు కలిగి ఉంటావు. వారు నిర్మూలమైపోతారని పరిశుద్ధ గ్రంథం రాయబడుతున్నది. నీ ఇరుగు పొరుగు వారు కీడు చేస్తున్నావా? నీ బంధువులకి కీడు చేస్తున్నావా? లేకపోతే దేవుని యొక్క ప్రేమను చూపుతున్నావు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రియా దేవుని బిడ్డ. నీ జీవితం క్రీస్తుకు సమర్పించాలి. కీడు చేయకుండా మేలు చేయవారు ఏమవుతారో పరిశుద్ధ గ్రంథం రాయబడుతుంది చూడండి. వారంట దేశమును స్వతంత్రించుకుంటారు. మేలు చేయువారు దేశమును స్వతంత్రించుకుని అందుకు రాయబడినది చూడండి. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందురు. నీవు కీడు చేయక అనగా సాతానుతో సహవాసము చేయక, కీడు కలిగిన వాడు సాతాను, నువ్వు వానితో సహవాసము చేయక నువ్వు దేవునితో సహవాసము చేస్తే దేశమును స్వతంత్రించుకుంటా. ఏ దేశము? ఈ భూలోక దేశములు కాదు ప్రియా దేవుని బిడ్డలారా. లేకపోతే పేటలు, ఇల్లులు, స్థలాలు కాదు స్వతంత్రించుకునేది. ఈ లోకంలో ఏది నీకు స్వతంత్రించుకోవడానికి ఏది నీకు ఉండదు. ఏదో ఒక దినప్పుడు సంపాదించిన ప్రతిదీ కూడా లయమైపోతుంది. కానీ ఏది స్వతంత్రించుకోవడం అంటే అది నీకు జీవితాంతం ఉండటమే. జీవితాంతం నీకు ఉండేదే స్వతంత్రమైనది. స్వతంత్రంగా దాన్ని ఆక్రమించుకోవడం, నీవు ఎక్కువగా చనిపోకుండా ఎక్కడైతే ఉంటావో, ఏ స్థలమైతే ఆక్రమించుకొని ఉంటావో అదే నీకు నిజమైన స్వతంత్రం. అది ఎక్కడ ఉన్నది? పరలోకములో ఉన్నది. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేశంలో పరలోక దేశంలో స్వతంత్రించుకుంటావు. అక్కడ నుండి ఎవరు తీసివేయలేరు. అక్కడ నుండి దేవుని కృప నుండి ఎవరు దూరము చేయలేరు. ఏ ఇరుగు పొరుగు వారు, ఇంటి వారు, వాళ్ళు ఎవరు కూడా దూరము చేయలేరు. ఎందుకంటే దేవుని యొక్క కృపకును పాత్రుడయ్యావు కనుక నీ దగ్గర నుండి ఆ ఆశీర్వాదాన్ని ఎవ్వరు కూడా తీసివేయలేరు. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకే మనము కీడు చేయవాడుగా ఉండకనగా నువ్వు సాతానుతో సహవాసము చేయక దేవునితో సహవాసము చేస్తూ, నీ విశ్వాసుని ప్రేమిస్తూ, నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తూ, క్రీస్తు ప్రేమను వారికి తెలియజేస్తూ దేవుని కొరకు నువ్వు కనిపెడితే దేశమును స్వతంత్రించుకుంటావు, అనగా పరలోకమును స్వతంత్రించుకుంటావు. ప్రియా దేవుని బిడ్డ, మనము పరలోకం కోసం ఆశించబట్ల ఎప్పుడు కూడా అక్కడ స్వతంత్రించుకోవాలని ఆశ మనకు లేదు. ఏ కాలకి భూమి మీద ఉన్న స్థలం ఆక్రమించుకోవచ్చు, భూమి మీద ధనాలు సంపాదించుకోవచ్చు, ఆస్తులు సంపాదించుకోవటం, చస్తూ వరకు అప్పగించి వెళ్ళిపోవటం. ఇది తప్ప ఏది నువ్వు తీసుకువెళ్ళావు. కానీ ఒకటి తీసుకెళ్తున్నావు, ఏదో తెలుసా? కీడు అనగా నువ్వు సాతానుతో కలిసి జీవిస్తున్నావు కనుక నువ్వు దేవుని అంగీకరించకుండా, మారు మనసు రక్షణ పొందకుండా నీవు చనిపోయిన మనుక్షణమే నీ వెంట నీ క్రియలు వస్తాయి. ఇన్నాళ్ళు మోసముతో నీ నోరుందని చెప్పి ఇష్టాధారంగా మాట్లాడి ఇష్టాధార ప్రవర్తన చేస్తూ, న్యాయాన్ని కూడా కప్పిపుచ్చుతూ,
నీ మీద అబద్ధాలు పలుకుతూ అబద్ధమే న్యాయముగా నువ్వు ఎంతైతే దాన్ని కవర్ చేస్తావో ఇవన్నీ కూడా రేపు ఆ తీర్పు దినమున దేవుడు నీకు లెక్కవబోతున్నాడు. ఇక్కడ జనాలు నువ్వు మోసం చేయొచ్చు, ఇరుగు పొరుగు వారిని మోసం చేయొచ్చు, నీ మాటలతో అబద్ధకరమైన మాటలతో నీవు మోసం చేయొచ్చు. కానీ నా తండ్రి ముందు ఎవరు మోసము చేయలేరు. అది ఎంతవరకు అంటే నువ్వు చచ్చేంత వరకు మాత్రమే నువ్వు మోసం చేయగలుగుతావు. చనిపోయిన మనుష్యునిమే ఇక్కడ మోసము చేయడానికి అబద్ధం ఆడడానికి తావుండదు. ప్రియ దేవుని బిడ్డరా, నీ క్రియలు నీ వెంట వస్తాయి. నీవెక్కడికి వెళ్తావు నీ వెంట వస్తాయి. దాని ప్రకారం దేవుడు నీకు శిక్ష విధించబోతున్నాడు. అందుకే నీ నోరుని జాగ్రత్త కలిగి ఉండాలి. కీడు చేసిన సాతానుతో సహవాసం చేయొద్దు. కీడు స్వభావం కలిగిన సాతానుతో సహవాసం చేయక క్రీస్తుతోను సహవాసం చేస్తే నువ్వు దేశమును స్వతంత్రించుకుంటావు, పరలోక రాజ్యమును స్వతంత్రించుకుంటావు, దేవుని సన్నిధిని స్వతంత్రించుకుంటావు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు కీడు చేస్తున్నావంటే నీకు సాతాను పట్టిందని జ్ఞాపకం చేసుకో. నువ్వు కీడు కలిగిన మాటలు కలుగుతున్నావంటే నీలో సాతాను చూడబడిన ఆ విధంగా చేస్తున్నాడని జ్ఞాపకం చేసుకో. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు ప్రేమ కలిగి ఉంటారు. మారు మనసు రక్షణ పొందిన వారు ప్రేమ కలిగి ఉంటారు. పరిశుద్ధాత్మ పొందుకున్న వారు ప్రేమ కలిగి ఉంటారు. కీడు చేయరు, అబద్ధం ఆడరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు మోసపరచబడతావు? ఎందుకు నీవు నీ సంఘాన్ని నాశనం చేస్తావు? నీ నమ్ముకున్న వారు ఎందుకు నాశనం చేస్తారు? నోటితో సాతానుగా నమ్ముకున్న అందరూ కూడా పోతారు నరకానికి. అదే రీతిగా నువ్వు కూడా కీడు చేసే స్వభావం కలిగి ఉంటే నీ కుటుంబాన్ని కూడా తీసుకువెళ్తావు నరకానికి. ప్రియ దేవుని బిడ్డ, కనుక జాగ్రత్త. ప్రభు చూస్తున్నాడు. నేను ఆడే అబద్ధం ఎవరు తెలియదు అనుకుంటున్నావేమో. నువ్వు కప్పుపుచ్చే మాటలు, సంఘములు పలుకుతున్న అబద్ధమైన మాటలు, సంఘములు చీలుస్తున్న విధానము, సంఘ విశ్వాసాలు పాడు చేస్తున్న విధానము, ఒకరి మధ్య విభేదాలు కలిగిస్తున్న ఎవరు చూసేదనుకుంటున్నావేమో. ఇదంతా కీడు చేయవారు చేసే పని. ఇప్పుడు సంఘాలు ఎట్లాగా జరుగుతున్నాయి? ప్రతి సంఘాల్లో లోపల కుమ్మాట్లు జరుగుతున్నాయి. విశ్వాసుల మధ్య పోట్లాలు జరుగుతున్నాయి. సేవకుల మధ్య పోట్లాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కాలం మీద దేవుని బిడ్డలు పిలువబడరు. వారు సాతాను. అందుకే సంఘాల్లో చిచ్చు పెడతాడు వాడు సాతానుగాడు. వాడు నీకు పట్టాడు కనుక సంఘంలో మాట్లాడుతున్నావు, సమాజంలో మాట్లాడుతున్నావు. అదే దేవుడు నీకు దొరికితే నువ్వు సంతోషిస్తావు, ఆనందిస్తావు. ఇటువంటి మాటలు పలకవు. కీడు చేయాలని ఆలోచన నీకు రాదు. కీడు తలంపులు కలిగి జీవించాలని ఆలోచన నీకు ఉండదు. ఎల్లప్పుడూ ప్రభుత్వం ఉండాలి, స్తుతించాలి, ఆరాధించాలి, నా దేవుడితో మాట్లాడి నా తండ్రితో గడపాలి, ప్రార్థన విజ్ఞాపన చేయాలి, వరాలు ఫలాలు పొందుకోవాలి అని ఎదురు చూస్తూ ప్రార్థన విజ్ఞాపనతో దేవుని సదులు బతుకుతూ ఉంటావు. ప్రియ దేవుని బిడ్డ, తద్వారా దేవుని దీవించడం మొదలు పెడతాడు, నిన్ను ఆశ్రయించడం మొదలు పెడతాడు, తన కృపతో నింపబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మన జీవితం ప్రభువుకి సమర్పించుకుందాం. ఇక్కడ వాక్యం రాయబడింది చూడండి, చక్కని మాట రాయబడింది. దేవుడు కీడు చేయవారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుంటారు. యెహోవా కొరకు, దేవుని కొరకు కనిపెట్టి వారందరూ కూడా పరలోక రాజ్యమును స్వతంత్రించుకుంటారు. మరి దేవుని కొరకు కనిపెడుతున్నావా, లేకపోతే సాతాను కోసం కనిపెడుతున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. కీడు చేయాలని ఆశ కలిగి ఉంటే నువ్వు సాతాను కోసం కనిపెడుతున్నావు. మేలు చేయాలా, ప్రార్థన చేయాలా, విజ్ఞాపన చేయాలా, నా తండ్రి సన్నిధి ఎదురు చూడాలి ఆశ కలిగి ఉంటే నీవు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు వచ్చుచున్నాడు. లేకపోతే మనమన్నా పోవచ్చున్నాం. ఏ దినం పోతామో నీకు తెలియదు, నాకు తెలియదు. ఏ క్షణమున నీ గుండె ఆగిపోతే నీకు తెలియదు, నాకు తెలియదు. రేపు దినం బతుకుంటావు లేదు నీకు నాకు తెలియదు. కానీ ఎందుకు కీడు చేసే మనసు కలిగి సాతానుతో కలిసి జీవిస్తావు? ప్రతి ఒక్కరికి తెలుసు రేపటి దినం మనం ఉంటామో లేదో ప్రతి ఒక్కరికి. కానీ ఎందుకు మారు మనసు రక్షణ పొందట్లేదంటే, ఎందుకు ప్రభుని అంగీకరించట్లేదంటే, ఎందుకు బాప్తిజం పొందట్లేదంటే, కీడు చేసే సాతానుగాడు వారి హృదయంలో ఉన్నారు కనుక వారు మారు మనసు రక్షణ పొందరు. వారు చనిపోయి నిత్య కీడులోనికి వెళ్ళడానికి ఆశపడి ఉన్నారు. వాళ్ళు ఎవరైతే ఆ బంధకం విడిపించబడతారో, ఎవరైతే సాతాను యొక్క ఉచ్చు నుండి బయటకు వస్తారో, వారు కీడు నుండి రక్షించబడి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వెళ్తారు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ప్రభు పిలుస్తున్నాడు, రా దేశంలో స్వతంత్రించుకోమని ప్రభు చెప్తున్నాడు. పరలోక దేశం మన దేశం, మన దేశం పరలోకం, ఇది కాదు మన దేశం. ఆ దేశంలో మనందరం సంతోషంగా ఉండబోతున్నాం. ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో వారు దేశమును స్వతంత్రించుకుంటారు. కనుక మనం ప్రభు కొరకు ఎదురు చూద్దాం, దేశమును స్వతంత్రించుకుందాం, పరలోక రాజ్యంలోకి వెళదాం, కీడు చేసే మనస్తత్వం విడిచిపెడదాం, మేలు చేద్దాం,
ప్రభు సన్నిధి విజ్ఞాపన ప్రార్థనలు చేద్దాం. నువ్వు ప్రార్థన చేయి, దేవునికి అభిషేకం నీలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. నువ్వు ప్రార్థన చేయి, దేవుని యొక్క శక్తి నీలోనికి వచ్చింది. గొప్ప ఆశ్చర్యమైన కార్యం నీ కుటుంబంలో ప్రభు చేస్తాడు. నా కుటుంబంలో నాకు అద్భుతాలు చేస్తున్నాడు దేవుడు. ఇప్పుడు కూడా ఆయన వెళ్ళిన ప్రతి ప్రార్థనకు ఆయన వస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. కారణం ఏంటంటే ప్రార్థన. ప్రార్థన ప్రార్థన ద్వారా మాత్రమే దేవుడు మహిమను చూస్తావు. కీడు చేయడం ద్వారా, నోరు జారడం ద్వారా దేవుని మహిమను చూడలు శాపాన్ని పొందుకుంటావు. కనుక మన జీవితాన్ని మార్చుకుందాం, తలంపులు మార్చుకుందాం. కీడు చేయవారుగా ఉండకుండా మేలు చేయవారుగా ఉంటూ ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపన చేస్తూ జీవిద్దాం. అటు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తలలు ఉంచుదాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవాయ సమయంలో బిడ్డలతో మీరు మాట్లాడేందుకు వందనాలు. మేము కీడు చేసిన వారుగా ఉండకుండా మీ కొరకు కనిపెట్టి వారుగా ఉండాలని మీ కృప మాకు అనుగ్రహించండి. మేము మీ దేశంలో స్వతంత్రించుకోవాలి, పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి. కనుక మా మైండ్, మా తలంపు, మా ఆలోచన సమస్తము పరలోకం కొరకు ఎదురు చూసే కృప అనుగ్రహించమని, విశ్వాసం స్థిరపరచు, మారుమాస రక్షణలోకి నడిపించండి. ప్రతి బిడ్డలు మీరు తాకి స్వస్థపరచమని యేసు నామమున ప్రార్థించి అడిగి పెట్టుకున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియా దేవుని బిడ్డలారా, మీ జీవితాలు మార్చుకుందాం, తలంపులు మార్చుకుందాం. స్థిరపరచబడిన వారు క్రీస్తు కొరకు జీవిస్తూ ఆయన సన్నిధిలో బ్రతుకుదాం. అటు కృప పరిశుద్ధాత్మను మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని మనకు స్పాన్సర్ చేసిన వారు సిస్టర్ శివకుమారి గారు గుంటూరు నుంచి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినారు. వారి కొరకు, వారి కుటుంబం కొరకు మనం ప్రార్థన చేద్దాం, తల ఉంచుదాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో కుమార్తె శివకుమార్ కోసం ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డను దీవించయ్యా, మీ కృపతో నింపండి. ఈ కార్యక్రమాన్ని కుమార్తె స్పాన్సర్ చేసినారు. ఎంతో దీనస్థితిలో నుండి ప్రభువా, కష్టంలో నుండి ప్రభువా, మీ కొరకు ముందుకు వచ్చిన నీ బిడ్డను దీవించి, వారి కుటుంబాన్ని దీవించి, వారు పునః ప్రతి బలహీనతలు లయపరిచి సమృద్ధి దీవులతో నింపమని యేసు శక్తి కలిగి నామమున ప్రార్థించి అడిగి పెట్టుకున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. సిస్టర్ శివకుమారి గారి దేవుడు మీ కుటుంబాన్ని మెండుగా దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు కూడా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రసారం చేయడానికి అయ్యే ఖర్చు 1,000 రూపాయలు మాత్రమే. 1,000 రూపాయల ద్వారా మీరు స్పాన్సర్ చేయడం ద్వారా లక్షలాది మందికి, వేలాది మందికి సువార్త అందించువారుగా మీరు అవ్వబోతున్నారు. కనుక ఈ యొక్క భారమైన పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులై దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ యొక్క కార్యక్రమం, ఒక కార్యక్రమం స్పాన్సర్ చేసి దేవుని యొక్క సువార్త ప్రకటించి దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. జ్ఞాపకం చేసుకోండి, ఫిబ్రవరి నెల 19వ తారీఖున తెనాలిలో కుటుంబ ఆశీర్వాద స్వస్థత కూడిక ఏర్పాటు చేస్తున్నాను. తెనాలి పరిసర ప్రాంత ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. స్థలం ఎన్జిఓస్ కళ్యాణ మండపంలో కుటుంబ ఆశీర్వాద స్వస్థత కూడిక 2 ఆరాధనలు జరగబోతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు, రెండవ ఆరాధన సాయంత్రం 6 నుండి 9:30 వరకు జరగబోతుంది. కనుక ఈ కూడికకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. రండి, దైవ దీవెనలు పొందండి. జ్ఞాపకం చేసుకోండి, ఫిబ్రవరి నెల 19వ తారీఖున తెనాలిలో కుటుంబ ఆశీర్వాద స్వస్థత కూడిక జరిగించబడుతుంది. కనుక మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఏ బలహీనత ఉన్నా మీరు రండి, ప్రభు కార్యం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మా తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసము మనందరికీ సదాకాలము తోడైన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. రబ్బుని స్వరం వారు నిర్వహించు కుటుంబ ఆశీర్వాద స్వస్థత కూడిక అందరూ ఆహ్వానితులే. తేదీ 2016 ఫిబ్రవరి 19వ తారీఖున, అనగా శుక్రవారం, ఒక్కరోజు మాత్రమే. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ పి. అనిల్ కుమార్ గారు, టీవీ వర్తమానికులు. దేవునిచే పిలువబడి పరిశుద్ధాత్మచే అభిషేకించబడిన దైవజనులు ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతముగా ప్రార్థించబోచున్నారు. స్థలం ఎన్జిఓస్ కళ్యాణ మండపం, తాలూకా ప్రక్కన, తెనాలి. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు మొదటి ఆరాధన, సాయంత్రం 6 నుండి 9:30 వరకు రెండవ ఆరాధన. రండి, దైవ దీవెనలు పొందండి. రబ్బుని స్వరం వారి ఆరాధన సమయములు. మా మొదటి ఆరాధన గుంటూరులో కొండా వెంకటప్పయ్య కాలనీలో జరుగును. సమయం ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు జరుగును. మా రెండవ ఆరాధన గుంటూరులో మంగళదాస్ నగర్లో
ఫస్ట్ లైన్లో జరుగును. సమయం 11 గంటల నుండి 1:30 వరకు జరుగును. రండి, మీ దుఃఖ దినములు సమాప్తమగును. మీ కానుకలు ఈ పరిచర్యకు పంపదలిచిన వారు MO ద్వారా కానీ, చెక్ ద్వారా కానీ, లేదా నేరుగా మా ఆన్లైన్ ద్వారా అకౌంట్ కి పంపించగలరు. మా అకౌంట్ నెంబర్ పాస్టర్ P. అనిల్ కుమార్, SBI 300030361300, IFSC కోడ్ SBI N000844. మా అడ్రస్ పాస్టర్ P. అనిల్ కుమార్, డోర్ నెంబర్ 27-10-7, సెకండ్ ఫ్లోర్, కన్నవారి తోట, ఫస్ట్ లైన్, నగరం పాలెం, గుంటూరు. మా ఫోన్ నెంబర్ 8106251809. మరి యొక్క నెంబర్ 8801301572.